సత్యం కోసం మహారాజుగా వెలుగొందిన హరిశ్చంద్ర చక్రవర్తి కాటికాపురి పని చేశాడండి. అలాగే మహారాణిగా వెలుగొందిన చంద్రమతీదేవి దాసీ పని చేసిందండి. తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా నా కొడుకు లేని జీవితం నాకెందుకని చెప్పేసి అనుకోవాలి చంద్రమతీదేవి. అలాగే శ్రీరామచంద్రుడు ఎన్నో బాధలు పడ్డాడు, సీతమ్మ తల్లి ఎన్నో కష్టాలు పడిందండి. ఏనాడు కూడా వారు ప్రాణం తీసుకోవాలనే ఆలోచన మాత్రం వాళ్ళు రానివ్వలేదు. మరి వాళ్ళు పడిన కష్టాల్లో మనం పడే కష్టాలు ఎంత అండి? చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి ప్రాణాలు తీసుకోవడం అది మంచిది కాదు కదా. ఒక్కసారి ఆలోచించండి. జీవితం విలువైందండి, దాన్ని మించింది లేదు. ఏదన్నా చిన్న విషయానికి ప్రాణం తీసుకుంటే ఎంతమంది ఏడుస్తారండి? తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు. కాబట్టి ఏనాడు కూడా ఏ మనిషి కూడా ప్రాణం తీసుకోవాలనే ఆలోచన మాత్రం మనసులోకి రానివ్వకూడదండి.